ఫ్రెండ్స్ ఇది యాపిల్ ఫోన్ ఐఫోన్ ఎక్సెస్ అనమాట. ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం మనం. ఇక్కడ వచ్చేసరికి యాపిల్ ఐఫోన్ ఎక్సెస్ 4GB 64GB కలర్ వచ్చేసి స్పేస్ గ్రే అని ఉంది. ఇక్కడ ఎంఆర్పి వచ్చి 66,000 ఉందన్నమాట, రూపాయి తక్కువ. ఇది లోపల ఏముందో మనం చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏముందో. ఇక్కడికి వచ్చేసరికి యాపిల్ అని ఉంది, ఇక్కడ వచ్చేసరికి యాపిల్ లోగో ఉందన్నమాట. సరే ఇప్పుడు లోపల ఏముందో చూద్దాం మనం. లోపల ఏముందో చూడడానికి ఎగ్జైటింగ్ ఉంది. సరే చూద్దాం లోపల ఏముందో. ఓపెన్ చేద్దాం. నేను ముందే కోసి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడికి వచ్చేసరికి మొబైల్ ఏదో తేడాగా ఉందంటే చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్. పెట్టారు స్టార్టింగ్ లోనే. ఇక్కడికి వచ్చేసరికి కేబుల్ పెట్టారు. ఈ కేబుల్ తో పాటు ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుండు. సరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదారా? అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ఇప్పుడు ఇదన్నమాట. సరే ఇప్పుడు మనం ఫోన్ ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో. చూసారా, యాప్లైన్ ఇక్కడ లోగో ఉంది చూసారా, యాప్లైన్ పేరు ఉంది. సరే ఫోన్ అయితే ఇలా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ ఇలా ఉంది, ఫ్రంట్ ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసరికి మైక్ పెట్టారు కింద. ఇక్కడ పైన వచ్చేసరికి ఛార్జరు, లైటు, ఇక్కడేమో ఇయర్ ఫోన్స్ పెట్టారు అనమాట. ఓకే, వీళ్ళు ఛార్జర్ వచ్చేసరికి టైప్ సి ప్రొవైడ్ చేశారు. వీళ్ళు ఛార్జర్తో పాటు కేబుల్తో పాటు ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుండు. సరే మనం ఫోన్ ఓపెన్ చేసి చూద్దాం. ముందు ఇలా ఓపెన్ చేసి చూస్తే లోపల బ్యాటరీ ఉందన్నమాట. బ్యాటరీ తెచ్చి చూద్దాం. బ్యాటరీ వచ్చేసరికి 800 mAh బ్యాటరీ అనమాట. 3.7V 3.0 WH వాట్స్ అనమాట. అంటే ఇది దాదాపుగా నాకు తెలిసి వారం రోజులు ఛార్జ్ వస్తుంది. ఇలా ఉంటాయి, ప్లస్ మైనస్ ఉన్నాయి. సరే ఇప్పుడు ఫోన్ లోపల ఇంటర్ఫేస్ చూద్దాం. లోపల ఇక్కడ సింగిల్ సిమ్ ప్రొవైడ్ ఉంది, మెమరీ కార్డ్ నాట్ అలౌడ్. సరే ఇలా ఉందన్నమాట లోపల. సరే ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేద్దాం, స్విచ్ ఆన్ చేద్దాం. ముందు అలా బ్యాటరీ పెట్టుకుందాం, తర్వాత డబ్బు కూడా పెట్టేద్దాం, ఆన్ చేద్దాం. చూసారా, ఈ యాపిల్ అన్ని పడేసింది అన్నమాట. ఫోన్ కొంచెం ఫాస్ట్గానే ఉంది. 4GB ర్యామ్ అంట, మాత్రం ఫాస్ట్ లేకపోతే ఎలా. సరే ఇది ఓపెన్ దాకా వెయిట్ చేద్దాం. చూసారా, యాపిల్ రింగ్ టోన్ కూడా వచ్చేసింది అనమాట. టైం, డేటు అన్నీ బాగానే ఉన్నాయి. టవర్ కూడా ఫుల్గా ఉంది. సరే లోపల ఏమన్నా చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఫోను, కాంటాక్ట్స్, క్లాక్, రేడియో, మెసేజెస్, ఫ్లాష్ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి స్నేక్ గేమ్ ఉంది. ఇది బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు అనమాట. బ్యాటరీ బ్యాకప్లో కానీ గేమ్ ఎన్ని గేమ్స్ అయినా కూడా హీట్ అవ్వట్లేదు. దిస్ ఈజ్ బెస్ట్ ఫోన్. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఇంకా వచ్చేసరికి సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ వచ్చి మనకి ఇక్కడ టోన్ సెట్టింగ్స్ ఉన్నాయి, డిస్ప్లే సెట్టింగ్స్ ఉన్నాయి, ప్రొఫైల్స్ ఉన్నాయి, టైం సెట్టింగ్స్ ఉన్నాయి, ఓకే, కాల్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఫోన్ సెట్టింగ్స్ ఉన్నాయి, సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉన్నాయి, గోటు సెట్టింగ్స్ ఉన్నాయి, రిజిస్టర్ ఫ్యాక్టరీ, చాలా ఫీచర్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ బెస్ట్ ఫోన్. ఈ మాత్రం కాస్ట్లో ఇది ఇంత బెస్ట్ ఫోన్ ఏం లేదనమాట. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ మనకి ఒక మాటలు చెప్పాలంటే ఇది దాదాపు వారం రోజులు ఛార్జ్ అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు నేను కొన్నా కాబట్టి ఇది వాడితే తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు సంవత్సరం అవుతుంది. మనకేమో సబ్స్క్రైబర్లు 92 మంది ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఎన్నో చూద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయింది.